హ్యారీ హుద్రీ ఓ గొప్ప మెజిషియన్, దేనినైనా మాయం చేయగలడు. అంతేకాదు తనని సమాధి పెట్టిలో పెట్టి బంధించిన ఆ సమాధి పెట్టిలో నుంచి బయటికి వచ్చేవాడు. ఒక సంచిలో వేసి తాళ్లతో కట్టిన ఆ సంచిలో నుంచి బయటికి వచ్చేవాడు. ఇనప సంఖ్యలతో బంధించిన బయటికి వచ్చేసేవాడు వాటిని తెంపుకొని. అంతేకాదు ఓ ఫుల్ సెక్యూరిటీ తన చుట్టూ ఉంచిన ఆ సెక్యూరిటీని ఛేదించుకొని బయటికి వచ్చేవాడు. ఆయన చనిపోయే ముందు తన భార్యతో ఇలా అంటున్నాడు, ఐ విల్ ఫైండ్ ద వే, ఐ విల్ కాంటాక్ట్ యూ. నేను ఏదో ఒక రోజు చనిపోతాను, చనిపోయిన తర్వాత నేను ఏదో ఒక రీతిగా మార్గం చూసుకొని నీ దగ్గరికి నేను వచ్చేస్తాను. 1926వ సంవత్సరంలో హ్యారీ హుద్రీ చనిపోయాడు. చనిపోయిన ఫస్ట్ యానివర్సరీకి భార్య తన భర్తను జ్ఞాపకం చేసుకుంటుంది. నా భర్త తిరిగి వస్తానన్నాడు, ఆఖరికి 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా రాలేదు అని చెప్పి ఒక ఫోటో తన ఇంట్లో టేబుల్ పైన పెట్టి అక్కడ దీపం వెలిగించింది. ఆ దీపం వెలిగించిన తర్వాత ఆ భార్య అంటుంది, నా భర్త వచ్చినప్పుడు ఈ దీపాన్ని నేను ఆపివేస్తానంది. సో సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఇలా 10 సంవత్సరాలు అయిపోయాయి. 10 సంవత్సరాలు దాటినా తన యొక్క భర్త తిరిగి రాలేదు. తను ఎక్కడైతే తన యొక్క భర్త ఫోటో పెట్టిందో ఆ ఫోటో ముందున్న ఆ దీపం దగ్గరికి వెళ్ళి ఆ 10 సంవత్సరాల ఆ డెత్ యానివర్సరీ రోజున ఆ దీపం ఆర్పివేసింది. నా భర్త ఇంకా తిరిగి రాడు అని ఒక నిశ్చయానికి వచ్చింది. ఈరోజు మనం యేసయ్యను ఆరాధిస్తున్నాం, యేసయ్యను మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఈరోజు సజీవంగా ఉన్నాడు. ఆయన్ని సమాధి చేశారు. ఆ సమాధికి రాజముద్ర వేశారు. పిలాతు రాజముద్ర వేసిన తరువాత ఆ సమాధి ముందున రోమా సైనికులు కాపలా ఉన్నారు. ఎంతమంది కాపలా ఉన్నా ఆ సమాధి చేయబడిన ఆ యేసయ్య మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు. ఈరోజు ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు కన్నీరు కారుస్తే నీ కన్నీరు తుడవగలడు. నువ్వు అడిగితే నీ దగ్గరికి వచ్చే దేవుడు.